అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం. ఈరోజు సూర్యగ్రహణం, అలాగే సోమవారం, పైగా సోమవతి అమావాస్య. సోమవారంతో కూడి వచ్చినటువంటి అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున గ్రహణ సమయం, అలాగే అమావాస్య తిథి రోజున ఈ కథను వింటే నిజంగా శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడమే కాకుండా పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి అంతటి పవిత్రమైనటువంటి ఈ కథను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వారు గరుత్మంతుల వారితో చెప్పినటువంటి ఈ కథను ఇప్పుడు విందాం. స్వామివారు దీనికి సంబంధించినటువంటి ఒక ఇతిహాసం ఉంది విను అని చెప్పి గరుత్మంతుల వారితో ఈ విధంగా చెప్తున్నారు. ప్రాచీన కాలంలో విరాధ అనే నగరాన్ని వీరవాహనుడు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప దానశీలి, ధర్మాత్ముడు, అలాగే సత్యవాది. ఒకనాడు ఆయన వేట కోసమై వనానికి వెళ్ళి అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమ మండపంలో ఆయన దర్శనం చేసుకొని ఏవో 4 మంచి మాటలు విందాము అని చెప్పి అక్కడికి వెళతాడు. అక్కడ మునులచే, అలాగే కొందరు జ్ఞానులచే పరివేష్టింపబడి ఉన్నటువంటి ఆ మహర్షిని దగ్గరకు వెళ్ళి పులకిత శరీరుడై ఆయనకు పాదాభివందనం గావించి ఆయన సన్నిధిలో కూర్చొని ఈ విధంగా అర్థిస్తాడు. మునీంద్ర, నేను యథాశక్తి ప్రయత్నపూర్వకంగా ఎన్నో ధార్మిక కృత్యాలు చేశాను. అయినా నాకింకా నారకీయ భయం తగ్గలేదు. యమధర్మరాజు ఎటువంటి తీర్పు చెబుతాడో ఏమోనని చాలా ఆందోళనగా ఉంది. యమధర్మరాజు నరకాన్ని చూడకుండా కానీ, మరొక విధంగా నరక బాధలు లేకుండా కానీ నా మరణానంతర జీవనం గడిపే విధంగా ఏదైనా అవకాశం ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షి ఈ విధంగా చెప్తాడు. మహారాజా, మనది శాస్త్ర సుసంపన్నమైనటువంటి జాతి. శాస్త్రవేత్తలు ఎన్నో రకాల ప్రకారంగా ధర్మాలను వర్ణిస్తూ ఉంటారు. కానీ కర్మ మార్గ విమోహితులైనటువంటి జనులు వాటిని పెద్దగా పట్టించుకోరు. దానం, తీర్థం, తపస్సు, యజ్ఞం, సన్యాసం, పితృక్రియాది ధర్మాలలో పురుషోత్సర్గం చివరి ధర్మంలో భాగంగా గొప్ప మహత్యానికి కలిగి ఉంటుంది. పురుషుడు అనేకులైనటువంటి పుత్రులను కనాలి. వారిలో ఒక్కడైనా సరే గయా తీర్థానికి వెళ్ళి కర్మ చేసినటువంటి అశ్వమేధం చేసిన నల్ల ఆంబోతు లేదంటే ఎద్దును యథావిధిగా వదిలిపెట్టినా అతనికి, అతని తండ్రికి తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా నశిస్తాయి. వృషోత్సర్గాన్ని 11వ రోజున అపరకర్మలో భాగంగా పుత్రులు కానీ ఇతరులు కానీ చేయకపోతే ఆ మృతి చెందినటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా ప్రేతంగానే మిగిలిపోతాడు. ఇక ఎన్ని శ్రాద్ధాలు పెట్టి మాత్రం అతనికి ఏం లాభం? ఏదో ఒక విధంగా ఎంత బాధపడైనా సరే ఒక ఆంబోతును నగరంలోనో తీర్థంలోనో అవశ్యం చేయాలి. కాబట్టి దీనిని వృషయజ్ఞము అని అంటారు. ప్రేతత్వం నుండి ముక్తిని ప్రాప్తింపజేసేటటువంటి సాధనం మరేదీ లేదు. దీనిని ఏ విధంగా చెయ్యాలి అంటే అన్ని శుభలక్షణాలు కలిగి నల్లని కంఠము, గంగడోలు కలిగినటువంటి వృషభాన్ని 2 లేదు అంటే 1 దూడలకిచ్చి వివాహం చేయాలి. తరువాత మాంగలిక ద్రవ్యాలతో, మంత్రాలతో వాటిని గోచార భూమిలో కానీ, మరొక మైదానంలో కానీ, ఆవులు ఎక్కువగా తిరుగాడేటటువంటి ప్రదేశంలో విడిచిపెట్టాలి. ఆ తరువాత యమధర్మరాజుతో తను చేసినటువంటి పుణ్యకర్మలన్నీ కూడా విన్నవించుకొని ధర్మదేవతకు నివేదించిన తరువాత ఆ ఎద్దు యొక్క కుడిభుజంపై త్రిశూల చిహ్నాన్ని, ఎడమ ఊర్ధ భాగంపై చక్రాంకిత చిహ్నాన్ని వేయించి గంధ పుష్పాక్షతాలతో దానిని దూడతో సహా కట్లు విప్పి వదిలేయాలి. అలాగే వశిష్ఠుడు ఈ విధంగా అంటాడు. మహారాజా, మీరు కూడా పద్ధతి ప్రకారం ఎద్దును వదలండి. లేదంటే అన్య సాధనాలన్నీ సంపన్నం చేసినా కూడా సద్గతి కలగకపోవచ్చు. ఒకప్పుడు త్రేతాయుగంలో విదేహ అనే నగరంలో ధర్మవస్తుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన తన వర్ణానుసారం చేయవలసినటువంటి కర్మలన్నీ కూడా అవసరమైతే కూర్చొని అహర్నిశలు కూడా గావిస్తూ ఉండేవాడు. గొప్ప విద్వాంసుడు, విష్ణు భక్తుడు, అత్యంత తేజస్వి, లోభి కాకుండా వచ్చిన దానితోనే సంతృష్టి చెందేవాడు. అలా ఒకనాడు ఆయన పితృకార్యానికై కుశల కోసం
పలాస పత్రాల కోసం వనంలోకి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ వాటిని సిద్ధం చేసుకోసాగాడు. అయితే అక్కడికి ఉన్నట్టుండి 4 సుందరులైనటువంటి పురుషులు ఆకాశం నుండి ఊడిపడి ఈ బ్రాహ్మణుని పట్టుకొని ఆకాశ మార్గాన సాగిపోయి ఆ దీన వ్యధిత బ్రాహ్మణుణ్ణి దట్టమైనటువంటి అడవులు, పర్వత దుర్గాలు దాటించి ఒక విశాలమైనటువంటి వనమధ్యంలో ఉన్నటువంటి ఒక నగరంలో దింపుతారు. అయితే ఆ నగరం చూసేందుకు ఎలా ఉంటుందో తెలుసా మహారాజా? బ్రహ్మాండమైనటువంటి ముఖద్వారంతో, ఎత్తైనటువంటి ప్రాసాదాలతో శోభిల్లుతూ ఉంటుంది. అరుగులు, బజార్లు, వస్తు బాహుళ్యము సర్వాలంకృతులై సంభ్రంగా చాలా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నటువంటి స్త్రీ పురుషులు, తూర్యారావాలు, ఇతర వాద్యాల ధ్వనులు వీటన్నిటితోనూ గొప్పగా ధనికంగా సుఖాల నిలయంగా కనపడుతూ ఉన్నటువంటి ఆ నగరిలోనే 2 విభిన్న రకాలమైనటువంటి మనుషులు అతనికి కనిపిస్తారు. కొందరు ఆకలి బాధతో రోధిస్తూ దీనులై, హీనులై, పురుషార్థరహితులై, చిరిగినటువంటి మాసిన బట్టలు కట్టుకొని ఎందుకు బతుకుతున్నావురా దేవుడా అన్నట్లుగా కనిపిస్తారు. ఇక మరికొందరైతే హృష్ట పుష్ట మన శరీరులై, స్వర్ణభూషాలాంకృతులై, సుందర వస్త్రాలను ధరించి నవ్వుతూ తులుతూ ఎంత మంచి బతుకుని ఇచ్చావు దేవుడా అన్నట్లుగా ఉంటారు. వారి రూపురేఖలు, అలంకారాలు కూడా దైవత్వం తొణికిసలాడుతున్నట్లుగా చూసి అతను ఆశ్చర్యచకితుడవుతాడు. అసలు నేనేమైనా కలకంటున్నానా, లేదంటే ఇదేమైనా మాయాజాలమా, లేదంటే నా చిత్తభ్రమమా అనుకుంటూ ఉంటాడు. ఈలోగా ఆ 4 సుందరమైనటువంటి పురుషులు ఆ బ్రాహ్మణుణ్ణి రాజు వద్దకు తీసుకువెళ్తారు. స్వర్ణజటితమైనటువంటి ఆ రాజు ప్రాసాదంలో ఒక మహాదివ్య సింహాసనంపై విరాజిల్లుతున్నటువంటి ఆ మహారాజు వైభవం చూసి అతనికి మతిపోయినంత పనవుతుంది. ఆ రాజుగారి వైపే అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోతాడు ఆ బ్రాహ్మణుడు. ఛత్రచామరాలు, స్వర్ణ నిర్మిత ముకుటం, వందీజన గుణగానాలు అతనిని అవాక్కుపరుస్తాయి. అంత గొప్ప మహారాజు ఈ బ్రాహ్మణుని చూడగానే గౌరవమైనటువంటి సూచకంగా లేచి నిలబడి అతనిని ఆసనంలో కూర్చోబెట్టి మధుపర్కాలతో కప్పాడు. అత్యంత ప్రసన్న చిత్తుడై ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటాడు: ప్రభో, మీ వంటి ధర్మపరాయణుణ్ణి, విష్ణు భక్తుణ్ణి చూసినందుకు నా జన్మ సఫలమైంది, నా వంశం పవిత్రమైంది అంటూ అతనిని ప్రణమిల్లి మరిన్ని మంచి మంచి మాటలతో, చేతలతో అతనిని సంతుష్టుని చేసి తన వారితో, ఓ దూతలారా, ఈ బ్రాహ్మణ దేవుణ్ణి, ఆయన్ను కూడా మీరు దర్శించిన చోటే మరలా తిరిగి అక్కడే చేర్చిరండి అని చెబుతాడు. బ్రాహ్మణుడు అప్పటికి పూర్తిగా తేరుకొని ఆ రాజుతో ఇలా అంటాడు: మహారాజా, ఇది అసలు ఏ దేశం? ఒకే చోట ఉత్తమ, మధ్యమ, అధమ జీవులు నాకు ఎలా కనపడుతున్నారు? మీరు దేవేంద్ర వైభవంతో ఏ పుణ్యవశాన ఈ విధంగా రాజిల్లుతున్నారు? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మరలా వెంటనే ఎందుకు నన్ను తిరిగి పంపించేస్తున్నారు? అసలు ఇదంతా ఏదో కలలా ఉంది, కానీ కల కాదు అని మాత్రం బాగా తెలుస్తుంది. దయచేసి నా అజ్ఞానాన్ని దూరం చేయండి అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు, ఓ విప్రదేవా, తమ వలె ధర్మాన్ని సక్రమంగా పాలిస్తూ ప్రతినిత్యము కూడా విష్ణుభక్తి పరాయణులై జీవిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి విషయవాంఛలకు అతీతులుగా జీవించేటటువంటి మహానుభావులను ఇక్కడకు తీసుకొని వచ్చి వారిని పూజించి సత్కరించి పంపడాన్ని కర్తవ్యంగా భావించేటటువంటి భక్తుడను నేను. తీర్థయాత్రాసక్తులై, వృషోసర్గ మహత్య జ్ఞానాన్ని కలిగిన వారై, సత్యవ్రతులై, దానరతులై మెలిగేవారు నాకు పూజ్యులు. దేవతలు కూడా వారికి ప్రణామం చేస్తారు. పరంతపులు, పూజార్హులైనటువంటి మీ దర్శన భాగ్యాన్ని నాతో పాటు నా వారందరికీ కూడా కలిగింపచేయడానికే మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. హే భూదేవా, మీరు నా పట్ల ప్రసన్నులై తరువాత నా ఈ సాహసాన్ని మన్నించి నన్ను క్షమించాలి. నా సంపూర్ణ చరిత్రను తమకు వర్ణించి చెప్పేటటువంటి సామర్థ్యం కానీ అర్హత కానీ నాకు లేవు. ఈ వృత్తాంతాన్ని ఈ విధంగా మీరు విన్నందుకు కృతజ్ఞతలు. మా మంత్రిగారే మీకు తప్పకుండా దీని గురించి విన్నవించగలరు అంటూ మౌనం వహించాడు ఆ మహారాజు. అప్పుడు సర్వవేదవిధుడు, సకాల విద్యాపారంగతుడైనటువంటి ఆ మహామంత్రి విపశ్చిత్తు తన రాజుగారి మనసులోని మాటను గ్రహించిన వాడై ఈ విధంగా చెప్పసాగాడు: బ్రాహ్మణోత్తమ, మా మహారాజు గారు పూర్వజన్మలో ద్విజులు, దేవతలు ఇష్టపడి నివసించేటటువంటి విరాధన అనేటటువంటి నగరిలో వైశ్యుడిగా జన్మించాడు. అయితే అప్పట్లో ఆయన పేరు విశ్వంబరుడు. వైశ్య వృత్తితో జీవనాన్ని గడుపుతూ తన పరివారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. నిత్యము కూడా గోవులను సేవించుకుంటూ బ్రాహ్మణులు పూజిస్తూ ఉండేవాడు.
సత్ప్రాత్రాదానము, అతిథి సేవ, అగ్నిహోత్ర నిర్వహణ ఆయన నిత్య ధర్మాలై ఉండేవి. ధర్మపత్ని అయినటువంటి సత్యమేధాదేవి యొక్క సహకారంతో గృహస్థాశ్రమాన్ని సవ్యంగా నిర్వహించేవాడు. స్మార్త కర్మానుష్ఠానం, శ్రౌతకర్మల ద్వారా ఆయన లోకాలను దేవతలను కూడా మానసికంగా గెలుచుకోగలిగాడు. ఒకప్పుడు ఆయన సోదర సమేతుడై పెద్ద ఎత్తున తీర్థయాత్రలను చేసుకొని ఇంటికి మరలి వస్తూ ఉండగా దారిలో ఆయనకు లోమశ మహర్షి దర్శనమైంది. వెంటనే విశ్వాంభరుడైనటువంటి ఆయనకు సాష్టాంగ దండ ప్రణామం చేసి లేచి వినయంగా చేతులు జోడించి నిలబడగా లోమశ మహర్షి కరుణాసాగరుడై ఎక్కడి నుండి రాక ఇటు ఎక్కడికి వెళుచున్నారు అంటూ కుశలమైనటువంటి ప్రశ్నలు వేశాడు. మునివర్య, మీ వంటి పెద్దల ద్వారా ఈ శరీరం నశ్వరమని, మృత్యువు మనకు ఎదురుగానే నిలబడి ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే పుణ్య సమూపార్జనకై సమయం మించిపోరాదని ధర్మపరాయణులైనటువంటి నా పత్నితోనూ ఆత్మబంధువులతోనూ కలిసి తీర్థాలను విధివత్తుగా దర్శించి ధనాది దానాలతోనూ వీలైనంత మందిని తృప్తిపరిచి యాత్రను ముగించి ఇంటికి మరలి వస్తున్నాను. యాత్రల పుణ్యఫలం వెంటనే కనిపించింది కాబట్టే మీరు నాకు దర్శనమిచ్చారు అని అంటాడు విశ్వాంబరుడు. ఓయి భద్రపురుష, ఈ భారతవర్షం అనేటటువంటి పుణ్యభూమిలో ఎన్నో పావన తీర్థాలు ఉన్నాయి. నీవేమి చూసొచ్చావో చెప్పు, నన్ను ఆనందింపచేయి అని అడుగుతాడు లోమశ మహర్షి. మునీశ్వర, ఇలా మీతో మాట్లాడగలగడమే నా యొక్క పూర్వజన్మ సుకృతం. కాబట్టి ఎక్కడైతే గంగా, యమున, సరస్వతి ఈ నామాలతో పరమ పవిత్రమైనటువంటి నదీమా తల్లులు సంగమిస్తూ ఉన్నాయో, ఎక్కడ బ్రహ్మ, ఇంద్రుడు దశాశ్వమేధ యజ్ఞాలను గావించారో ఆ యొక్క ప్రయాగను, తీర్థరాజాన్ని, కరుణానిదానము, దేవదేవేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు ఏ క్షేత్రంలోనైతే ప్రాణుల చెవులలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడో ఆ యొక్క మోక్షదాయని కాశీక్షేత్రాన్ని, పులాహాశ్రమాన్ని, పలుతీర్థ గండగి, చక్రతీర్థ నైమిషారణ్య, శివతీర్థ, అనంతక, క్రోప్త తారక, నాగేశ్వర, విందు సరోవర, మోక్షదాయకుడు, రాజీవలోచనుడు, కరుణాపయోనిధి అయినటువంటి శ్రీరాముని పుట్టుకచే సుశేభితమైనటువంటి అయోధ్య, అగ్నివాయు కుబేర, కుమార తీర్థాలను, సూకూర క్షేత్రం, శ్రీకృష్ణుడిచే జన్మచే పవిత్రమైనటువంటి మధుర, పుష్కర, సత్యతీర్థం, జ్వాల, దినేశ్వర, ఇంద్రతీర్థాలు, ఈ విధంగా సరస్వతి, కురుక్షేత్రాలను సైతం దర్శించి వచ్చాను స్వామి. తరువాత తాప్తి, పయోష్టి, నిర్వింధ్య, మలయ, కృష్ణవేణి, గోదావరి, దండకవన, తామ్రాచూడ, సదోదక ఈ విధమైనటువంటి తీర్థాలన్నింటినీ కూడా దర్శించి పర్వతరాజమైనటువంటి శ్రీశైలాన్ని చేరుకున్నాను. ఆ తరువాత ఈ విధంగా మహా తేజస్వి అయినటువంటి ఆ విష్ణు భగవానుడు శ్రీరంగనామం అన్నటువంటి ధరించినటువంటి వెలసి ఉన్నటువంటి ఆ మహాక్షేత్రాన్ని సైతం మహిషాసురమర్దిని అయినటువంటి దుర్గమ్మ, వెంకటి అనే పేరు వెలిసినటువంటి వెంకటాచలాన్ని కూడా దర్శించాను. ఈ విధంగా అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించి వచ్చాను. మహర్షి, మీరు అన్ని వర్ణముల వారికి గురుదేవులు, విద్యలోనూ వయసులోనూ శ్రేష్ఠులు. కాబట్టి చిరంతన కాలం నుండి వస్తున్నటువంటి ఒక విషయం గురించి ఇంకెవరిని అడగను చెప్పండి. కాబట్టి మిమ్మల్నే అర్థిస్తున్నాను. నా మనసు అత్యంత చంచలమైపోతూ ఉంది. అది బ్రహ్మ విషయం అర్థం కాక వ్యాకుల పడుతున్నది. కాబట్టి నాకు జ్ఞాన సంపన్నమైనటువంటి వ్యక్తి వద్ద ఉండేటటువంటి శాంతిని, వివేకవంతుడైనటువంటి శ్రేష్ఠ మనుష్యునికి అంతర్బాహ్య స్థితులు రెండింటా ఒకేలా ఉండేటటువంటి శుద్ధతని సంపాదించి పెట్టేటటువంటి సాధనను తెలపమని చెప్పి ప్రార్థిస్తాడు. అప్పుడు విశ్వాంబర వైశ్వుడు ఈ విధంగా ప్రార్థించగానే సహజంగా బుద్ధిమంతుడు, విద్యావేత్త, పైగా అన్ని యాత్రలు చేసినవాడు కాబట్టి ఆ తరువాత లోమశ మహర్షి ఈ విధంగా అడుగుతాడు. హే వైశ్యవర్య, ఈ యొక్క మనస్సు అత్యంత బలీయం. దీనికి వికారయుక్తతే నిత్య స్వభావం. బలం కలిగినటువంటి ఏనుగు పీలగా బక్కగా ఉండేటటువంటి మావటివాడికి లొంగిపోయి నడుచుకునేటటువంటి విధంగా ఇంత బలమైనటువంటి మనసు కూడా మన చెప్పు చేతుల్లో ఉండాలంటే సత్సంగతి, ఆలస్యరహితమైనటువంటి సాధన, తీవ్ర భక్తి వియోగం, సద్విచారం అనేటటువంటి వాటి ద్వారా దానిని తప్పకుండా స్వాధీనం చేసుకోవాలి. ఈ సందర్భంలో నారద మహర్షుల వారి యొక్క పూర్వజన్మ వృత్తాంతం మంచి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆయనే నాతో ఈ విధంగా చెప్పారు కాబట్టి అదే నీకిప్పుడు విన్నవిస్తున్నాను. శ్రద్ధగా ఆలకించు. ఇది నాతో నారద మహర్షుల వారు చెప్పినటువంటి మాటల గురించి ఇప్పుడు నీకు చెప్తున్నాను. ప్రాచీన కాలంలో శ్రేష్ఠ బ్రాహ్మణుని యొక్క దాసీపుత్రుడైనటువంటి ఈ నారద మహర్షి ఆ బ్రాహ్మణ గృహంలోనే ఎందరో మహానుభావులతో
పుణ్యాత్ములతో సత్సంగతి లభించింది. ఒకమారు వర్షాకాలంలో కొందరు సాధుజనులు ఆ ఇంట నుండడం తటస్థిలించింది. అప్పుడు ఆయన వారికి మనస్ఫూర్తిగా వినమ్రంగా సకల సేవలు చేయడంతో వారు అత్యంత సంతుష్టులై ఆయనకు మంత్రోపదేశం చేస్తూ ఇలా అన్నారు: పశ్చా, ఈ మంత్రోపదేశం ప్రభావం వలన నీ బుద్ధి అత్యంత నిర్మలమై లోక కళ్యాణకారి అయిపోతుంది. అప్పుడు నీకు, నీలోనూ ఇతరులలోనూ కూడా మహావిష్ణువే కనిపిస్తాడు. ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా అనంతమైనటువంటి ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ విశ్వంలో అనేక ప్రకారాల దేవత, పక్షి, మనుష్యాది జన్మలు ఉన్నాయి కదా, అవి కర్మచేత బంధింపబడి ఉంటాయి. కర్మపాశబద్ధులై జన్మించిన మరలా వేరువేరు కర్మలను ఎవరికి వారుగా చేసి ఆ కర్మఫలాలను భోగిస్తూ సత్వగుణం వలన దేవతాయోనిలోను, రజోగుణం వలన మనుష్య యోనిలోను, తమోగుణం వలన ఇతరేతర యోనుల్లోనూ జన్మిస్తుంటారు. విషయ వాంఛలచే, వాసనలచే చివరికంటా కట్టుబడి వాటికే కట్టుబడి జీవించినటువంటి ప్రాణి దేహాంతంలో మరలా జన్మించడం, మరలా మృతి చెందడం జరుగుతుంది. ఈ జన్మల్లో ఎక్కడో ఎప్పుడో చేసినటువంటి పుణ్యం, దైవయోగం కలియడం వలన మనుష్య జన్మ ప్రాప్తిస్తుంది. ఈ జన్మ ఆ ప్రాణికి భగవంతుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మహాత్ములను సేవించి వారి కృప వలన భగవానుడైనటువంటి ఆ శ్రీహరిని తెలుసుకోవాలి. అప్పుడు తాను అపారమైనటువంటి భవసాగరానికి, రోగం అనేటటువంటి, మోహం అనేటటువంటి తాళతో కట్టబడి ఉన్నట్లుగా అతనికి తెలుస్తుంది. ఆ పాశాలను ఛేదించుకొని ముక్తి ఎలా పొందాలో కూడా తెలుస్తుంది. ఈ భవసాగరాన్ని నుండి బయటపడదలుచుకున్నటువంటి వారికి భగవన్నామస్మరణను మించినటువంటి సాధనం ఇక ఏదీ లేదు. పాలను చిలకడం వలన నవనీతము, చెక్కను రాపిడి చేయడం వలన అగ్ని పుట్టినట్లుగా మనసును మదనం చేస్తే అందులోనే దేవుడు పుడతాడు. అక్కడే ఆ ప్రాణిలోనే ఉండిపోతాడు. ఇలా పరమాత్మను చూసినవాడే సుఖి. ఈ ఆత్మ నిత్యము, అవ్యయము, సర్వగామి, సర్వప్రాణి నివాసి. ఇది అప్రమేయం. ఇది స్వయంగానే జ్యోతి స్వరూపమైనటువంటి ప్రతి మనసులోనూ వెలుగుతూ ఉంటుంది. కానీ ఆ మనసుకి దాని చేతికి దొరకదు. దీనికి నాశనం లేదు. పంచభూతాలలాగే ప్రపంచమంతా కూడా ఉంటుంది. ఎవరైతే భక్తియోగం ద్వారా ఆ పరమాత్మను సంతుష్టపరచగలరో వారికి ఆయన తప్పకుండా దర్శనమిస్తాడు. అప్పుడు ఆ భక్తులు కృతార్థులవుతారు. ఆ తరువాత సర్వదా సర్వత్రా నిష్కామ భావంతోనే జీవిస్తారు. బంధనయుక్తమైనటువంటి ఈ శరీరంతోనే ఉంటూ అహంకారమును పరిత్యజించి స్వప్నప్రాయమైనటువంటి ఈ జీవితంపై అప్పటిదాకా పెంచుకున్నటువంటి మమతాసక్తులను పూర్తిగా తెగగొట్టుకునేటటువంటి శక్తి వారికి లభిస్తుంది. ఓ ఈ వశ్చ, కలలోకొచ్చే సంపద కానీ, ధైర్యం కానీ స్థిరంగా ఉంటుందా? ఇంద్రజాలంలో నిజమెంత, శరత్కాల మేఘంలో సత్యమెంత, శరీరంలో నిత్యత ఎంత? ఈ దృశ్యమాన సమస్త చరాచర జగత్తు అవిద్యాకర్మజనితమే. ఇది తెలుసుకొని నీవు మహాయోగివి కావాల్సి ఉంది. నీవు సిద్ధిని పొందగలవు. అవి నా వంటి దీనహీన వాత్సల్యం కురిపించి ఆ సాధువులు వెళ్ళిపోతారు. ఆ తరువాత నేను అంటే నారదుల వారు చెప్పినటువంటి మార్గంలో ప్రతిదినము కూడా సాధన చేశారు. అచిరకాలంలోనే నారదుల వారు అంతఃకరణలోనే ఒక ఆశ్చర్యమైనటువంటి జనక దృశ్యాన్ని చూడగలిగాడు. శరత్కాలీన చంద్రుని వలె నిర్మలంగా ప్రతి క్షణము ఆనందాన్ని ప్రసాదించేటటువంటి ప్రకాశపుంజంగా, చల్లగా నుండి కూడా ప్రజ్వలితమవుతున్నటువంటి ఒక మహాతేజంగా ఆయనకి కనిపించి వెంటనే ఆకాశంలోని మెరుపులాగా మాయమైపోయింది. అప్పటి నుండి ఆయన ఆ యొక్క జ్యోతిపుంజాన్ని ధ్యానించడం, అది అలాగే కనపడుతూ ఉండడం, ఆయన వేరే ధ్యాస లేకుండా ఆ యొక్క ధ్యాన దర్శనాలతోనే జీవించడం జరుగుతూ ఉన్నాయి. ఆ తరువాత ఆయన భూలోకవాసం పూర్తిగానే ఆ శరీరాన్ని విడిచిపెట్టి విష్ణులోకాన్ని చేరుకున్నాడు. ఓ లోమశ బ్రాహ్మణోత్తమ, ఆ మహాప్రభు సంకల్పం మేరకే నా జన్మము బ్రహ్మ ద్వారా తటస్థించింది. ఆ దేవాది దేవుని యొక్క కృప వల్లనే నేను ఈనాడు లోక కళ్యాణ శక్తి తప్ప ఇతరత్రా అనాసక్తుడనై 3 లోకాలలో మాటిమాటికి వీణ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ తిరగలుగుతున్నాను. నా స్వామి చేయించే పనులకు ఒక సాధనంగా మసలగలుగుతున్నాను అని తన యొక్క అనుభవాన్ని మాకు అందించి దేవర్షి నారదుడు మమ్మలను కృతార్థులను చేశాడు. ఆహా, ఇదా సత్సంగతి వలన లాభము, సత్సాంగత్య ఫలము అని నేను అంటే లోమహర్ష మహర్షి ఆశ్చర్యపోయాడు. ఓ వైశ్య సత్తమా,
నీ మనసు ఇప్పటికే విశుద్ధమై నిర్మలమై శాంత స్వభావయుక్తమై ఉంది. ఇక నీకు కావలసింది సత్సంగతి, అచంచలమైనటువంటి భక్తి. ఓయి ధర్మజ్ఞ, సాధు సంగతి వలన అనేక జన్మలలో చేసినటువంటి పాపాలు శరత్కాలం రాగానే వర్షాలు కరుమరుగైనట్లుగా ఇంకిపోతాయి. అప్పుడు ఆ వైశ్యశిఖామణికి లోమశ మహర్షి వృషోత్సర్గం చేయనిదే ధర్మార్థ కామాలలో ఏ పురుషార్థము రాణించదని, మంచు బిందువులు కానీ వడగళ్ళు కానీ నేలపై పడి దండగైపోయినట్లుగా వృషోత్సర్గ సహితం కానటువంటి కర్మలన్నీ కూడా వ్యర్థమైపోతాయని, వృషోత్సర్గం అశ్వమేధ యాగంతో సమానమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుందని, నిజానికి వృషోత్సర్గం వంటి హితకారి వేరొకటి లేదని, ఇంద్రదేవుని యొక్క సాన్నిధ్యాన్ని కూడా అది సంపాదించి పెట్టగలిగదని చెప్తాడు. వెంటనే పుష్కర తీర్థానికి వెళ్ళి వృషోత్సర్గ కర్మను సంపన్నం చేసి ఆ తరువాతే ఇంటికి వెళ్ళమని చెప్పి లోమశ మహర్షి ఆ యొక్క వైశ్యుణ్ణి ఆదేశిస్తాడు. ఆ తరువాత విపశ్చిత్తు తన రాజుగారికి ఈ కథనంతా కూడా ఈ విధంగా ఇంకా చెప్పసాగాడు. ఆ తరువాత ఆ వైశ్యోత్తముడు అన్ని యజ్ఞాలను సంపూర్ణం చేసేటటువంటి వరాహస్వామివారు వెలిసినటువంటి పుష్కర క్షేత్రానికి వెళ్ళి అక్కడ సలక్షణంగా వృషోత్సర్గ కర్మ సంపన్నం చేశాడు. తరువాత లోమశ మహర్షి ఆదేశం మేరకు ఆయన యొక్క సాంగత్యంలోనే మరిన్ని తీర్థాలను దర్శించాడు. నీల వృషభానికి వివాహం చేశాడు. ఇలా ఎంతో పుణ్యాన్ని ఆర్జించి దేహాంతంలో శ్రేష్టమైనటువంటి విమానాన్ని ఎక్కి దివ్యలోకాలలో పెద్ద కాలం పాటు అన్ని భోగాలను అనుభవించి తరువాత మరలా ఈ పొడమిపై పుట్టవలసి వచ్చినప్పుడు ఇదిగో ఈ వీరసేన రాజవంశంలో జన్మించి మా అందరికీ కూడా మహారాజయ్యాడు. మంత్రిగారి యొక్క ప్రసంగాన్ని విని ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యచకితుడవుతాడు. ఆ తరువాత రాజును మనసారా దీవించి రాజసేవకులు వెంటరాగా తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. ఈ విధంగా ఇంతవరకు వీరవాహన మహారాజు వినిపించినటువంటి వశిష్ఠ ప్రజాపతి ఇంకా ఇలా ఉపదేశించాడు. ఓ రాజా, అన్ని కర్మల్లోకి శ్రేష్ఠ కర్మ వృషోత్సర్గ కర్మయే. ఈ కర్మను చేసేవారు యమధర్మరాజుకు అసలు భయపడనవసరం లేదు. అలాగే స్వర్గప్రాప్తికి కూడా వృషోత్సర్గమే చక్కటి మార్గం. ఒక్క అపవాదం మాత్రం ఉంది. పుత్రుడు భర్త అంతా ఉండగా మరణించినటువంటి స్త్రీకి కర్మ చేసినప్పుడు వృషోత్సర్గం చేయకూడదు. పాలిచ్చే ఆవును మాత్రమే దానంగా ఇవ్వాలి. గరుడా, వశిష్ఠుని యొక్క వచనాలను విని వీరవాహనుడు మధురకు వెళ్ళి వృషోత్సర్గాన్ని చేశాడు. అతను మరణించిన తరువాత యమదూతలు వచ్చి కాలపురి వైపు సగౌరవంగా పంపించి ఇక్కడ శ్రాద్ధదేవ నగరం ఉంటుందని చెప్పి వినిపించారు. ఎక్కడా కనిపించదే అని వారినే అడిగాడు ఆ రాజు. వారు వెంటనే అది పాపాత్ములను పాపశుద్ధి కోసం కొనిపోయేటటువంటి చోటని ధర్మాధర్మ వివేచన చేసి యమధర్మరాజు శిక్షలు వేసేటటువంటి ప్రదేశం అని చెప్పి, అయితే వీరవాహనుని వంటి పుణ్యాత్ములు కావడంతో అక్కడ అతనికి పని ఉండదు కాబట్టి అది అతనికి కనపడదని చెప్పి, అసలు ఆ దారిలో తగలదని చెప్పి వినమ్రంగా బదులిస్తారు. మరుక్షణంలోనే దేవగంధర్వ పరివేష్టితుడై దివ్య రూపధారి అయి ప్రశాంతమైనటువంటి కాంతులను వెదజల్లుతూ అక్కడకు యమధర్మరాజే వచ్చి దర్శనమిస్తాడు. వెంటనే ఆ రాజు చేతులు జోడించి ప్రణామం చేసి ఆయన అనేక విధాలుగా కీర్తించి సంతుష్టపరుస్తాడు. యమధర్మరాజు కూడా ఆ రాజుతో మర్యాదగా మాట్లాడి తన దూతలతో ఆ రాజును సర్వభోగాలు సుఖాలు సులభంగా లభించేటటువంటి దేవలోకానికి వెళ్ళమని చెప్పి ఆదేశిస్తాడు. ఆ విధంగా వీరవాహన మహారాజు మరింత వినమ్రుడై, ఓ దేవా, మీ దర్శనాన్ని ఈ విధంగా పొందడానికి ఆ తరువాత స్వర్లోక సౌఖ్యాలను అందడానికి నేను ఎన్ని జన్మల పుణ్యాలను ఆచరించి ఉన్నానో కాబట్టే ఆ అర్హతను ఈ విధంగా సంపాదించాను. కాబట్టి ఓ దేవా, మీకు అనేక నా నమస్కారములు అని అంటాడు. అప్పుడు యమధర్మరాజు కూడా మరింత ప్రసన్నుడై, ఓ రాజా, నీవు దాన యజ్ఞాలను పుణ్యకార్యాలను శ్రద్ధాభక్తులతో నిర్వర్తించడమే కాకుండా వశిష్ఠదేవుని వలన మధురలో పెద్ద ఎత్తున వృషోత్సర్గం కూడా చేశావు కదా మహారాజా. మానవుడు ఏ పాపం చేయకుండా కాసింత ధర్మాన్ని సమ్యగ్రూపంతో పాలించినటువంటి బ్రాహ్మణుల దేవతల కృప వలన ఆ పుణ్యం అధికాధికమైపోతుంది. నీవు బహుపుణ్యకార్యాలే చేశావు, నీకు నా ఆశీస్సులు అంటూ ఆ యమధర్మరాజు అప్పుడు అక్కడి నుండి అంతర్ధానం చెందుతాడు. ఇక వీరవాహనుడు స్వర్గలోకానికి చేరుకుంటాడు. కాబట్టి గరుడా, వృషోత్సర్గ నామక యజ్ఞ మహత్యాన్ని విస్తారపూర్వకంగా విన్నావు కదా.
ప్రాణుల యొక్క పాపకర్మాలను సమాప్తం చేసేటటువంటి ఈ యొక్క వృత్తాంతాన్ని ఎవరైతే చదువుతారో, వింటారో, వినిపిస్తారో వారందరూ కూడా పాప విముక్తులవుతారు అంటూ శ్రీహరి గరుత్మంతుల వారికి ఉపదేశించాడని చెప్పి సూత మహర్షుల వారు శౌనకాది మహామునులందరికీ కూడా చెప్పసాగాడు ఈ యొక్క వీరవాహన మహారాజు యొక్క వృత్తాంతం. ఈ వృత్తాంతాన్ని గ్రహణ సమయంలో కానీ లేదంటే అమావాస్య తిథుల్లో కానీ చదవడం ఇంకా ఎంతో పుణ్యదాయకం. మనందరిపై కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని చెప్పి మరొక్కసారి ఆ స్వామిని వేవెల్లా వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.